మీకు చెప్పాను, గుర్తుండే ఉంటుంది. రిచర్డ్ ఉరుంబ్రాండ్ గురించి మీటింగ్స్లో నేను చెప్పాను, ఎంతమందికి గుర్తుందో. ఆ దేశం, రొమేనియా దేశం కమ్యూనిస్టు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతే, షార్ట్కట్లో చెప్తానండి, యేసు ప్రభువుని ప్రకటించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేసి చిత్రవధగా చేసి వాళ్ళని హింసిస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లో రిచర్డ్ ఉరుంబ్రాండ్ అనే అతను, అతని భార్య, ఇద్దరు సేవకులు కూడా రాజకీయ నాయకులకు లోబడిపోయి వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్న ఆ రోజుల్లో ఆ భార్యాభర్తలు ఆ కనుసన్నల్లో నడుస్తున్న ఆ రోజుల్లో ఈ ఇద్దరు దేవుని కొరకు నిలిచారు. ఈ మాట వినండి, ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నారు. ఒక పక్క రిచర్డ్ ఉరుంబ్రాండ్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. అతన్ని ఎంతగా చిత్రవధ చేశారో అది మాటల్లో నేను వర్ణించలేను. అతి కిరాతకంగా, ఘోరంగా, భయానకంగా ఆయన్ని చిత్రవధ చేసి ఇబ్బంది పెట్టారు. బాగా సువ్వలు ఉంటాయి, ఇనుప సువ్వలు కాల్చి బాగా ఎర్రగా నిప్పు కణికలాగా మారిన తర్వాత ఆ ఇనుప సువ్వల్ని తీసుకొచ్చి శరీర భాగాల్లో గుచ్చేవాళ్ళట. చెప్పు, యేసు ప్రభుని ప్రకటిస్తావా అని. అంత కిరాతకంగా వాళ్ళని హింసిస్తున్నారు. మరొక వైపు తన భార్యని మరొక జైల్లో పెట్టారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకున్నాడండి, చిన్నోడు, ఇంకా యవన ప్రాయంలో కూడా వాడు రాల. వాడు రోడ్డును పడ్డాడు. ఈ మాట వినండి, ముగిస్తాను. వాడు రోడ్డును పడ్డాడు. పోలీసులు ఆ వీధి వాళ్ళకి ఏమని చెప్పారంటే, పాస్టర్ గారి కొడుకని ఈ చిన్నోడిని గనుక మీ ఇంట్లో చేర్చుకుంటే మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తాం. వీడు రోడ్డు మీద అడుక్కు తినాలి, రోడ్డు మీద వీడు భిక్షాటన చేసుకుంటూ దరిద్రాన్ని అనుభవిస్తూ తిరగాలి. యేసు ప్రభుని ప్రకటించాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కడికి వీడు ఒక పాఠం అవ్వాలి, ఈ కుటుంబం ఒక పాఠం అవ్వాలని వాణ్ణి ఏ ఇంట చేర్చుకోకుండా చూశారండి. వినండి, నా వైపు చూడండి, ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాడు రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి, కడుపు మలమల కాలిపోతుంది. ఒకరోజు వాని బాధ చూసి తట్టుకోలేక ఓ తల్లి, ఆ సేవకుడిని ప్రేమించే ఓ తల్లి, ఆ చిన్నవాడిని ఎవరికి తెలియకుండా తన ఇంట చేర్చుకొని అడి కడుపు నిండా ఆహారం పెట్టింది. ఆ సంగతి పోలీసులకు తెలిసి ఆ రోజే వచ్చి ఎవరైతే ఆ చిన్నోడిని చేర్చుకున్నారో ఆ సోదరి 2 కాళ్ళు విరగ్గొట్టి, 2 మోకాళ్ళు విరగ్గొట్టి రోడ్డును ఈడ్చి పడేసి, ఇంకా ఎవరైనా ఈ చిన్నోడిని మీ ఇళ్లల్లో చేర్చుకుంటే మీ గతి కూడా ఇంతే అని చెప్పి వెళ్ళిపోయారు. తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. తల్లిని జైల్లో పెట్టి ఆమెను పెట్టి చిత్రహింసలామని పెడుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డును పడ్డాడండి. ఈ మాట వినండి. వాడికి దేవుడి మీద పిచ్చి కోపం వచ్చింది. యేసు ప్రభు మంచోడు కాదు, మా అమ్మ నాన్న ఆయన నమ్ముకొని నాశనం అయిపోయారు. వాళ్ళు మా అమ్మ నాన్న యేసు ప్రభుని నమ్ముకొని ప్రకటిస్తున్నందువల్లే కదా ఈరోజు నా బ్రతికిట్లా అయిపోయి నేను అడుక్కు తింటున్నాను, నన్ను చేర్చుకునే వాళ్ళే లేరని యేసు ప్రభు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు ఆ చిన్నోడు వాళ్ళ అమ్మతో మాట్లాడే అవకాశం దొరికింది. జైల్లో వెళ్ళాడు. ఏం అడగాలనుకున్నాడో తెలుసా? ఆ యేసు ప్రభు మనకేం చేశాడమ్మా? నాశనం అయిపోయాం ఆయన నమ్ముకొని, అన్నీ పోగొట్టుకున్నాం. అందరిలాగా మీరు మౌనంగా ఉంటే ఏమైంది? చూడు మన జీవితం ఏమైపోయిందో. అడుక్కు తింటున్న పెట్టేవాళ్ళు లేరు. నాకు అడగాలని వెళ్ళాడు. మొత్తానికి అక్కడికి వెళ్తే ఒక 2 లేడీ కానిస్టేబుళ్ళు గాయాలతో ఉన్న వాళ్ళ అమ్మని ఆ కటకటాల దగ్గరికి తెచ్చారు. ఈ చిన్నోడు నడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి ఏం అడగాలండి సహజంగా, తెరా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎక్కడుంటున్నావు, తింటున్నావా, ఏ ఇంట్లో ఉంటున్నావు,
ఇవి కదా అడగాల్సింది. ఆ సైనికులు చూస్తున్నారు, ఈ తల్లి వాడికి ఏ సమాచారం చేరవేస్తుందా అని. ఈ చిన్నోడు ఆ తల్లి దగ్గరికి రాగానే ఆ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏమీ అడగల, పెద్ద పెట్టున నోరు తెరిచి ఒక్కటే మాట, అరే యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా, ఆయన వదిలిపెట్టొద్దయ్యా, ఆయనే నిజమైన దేవుడయ్యా, ఆయన మన కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి మన కొరకు అర్పించబడిన దేవుడయ్యా, ఆయనను వదిలిపెట్టొద్దు, ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నమ్ముకో, నీ జీవితం ధన్యమైందని ఈ మాటలు మాట్లాడుతుండగానే ఆ ఇద్దరు సైనికులు ఆమె లాక్కెళ్ళిపోయారు. ఈ చిన్నోడు ఆలోచనలో పడ్డాడు, ఇదేంటి, నేను ఏవేవో అడుగుదామని వస్తే మా అమ్మ ఎంత బాధలో ఉండి రక్తాలు కారుతున్నాయి, ఆమెకి పచ్చడి కింద కొట్టినట్టున్నారు, బాగా బక్క చిక్కిపోయింది మా అమ్మ. ఈ స్థితిలో కూడా యేసుప్రభుని వదిలిపెట్టొద్దయ్యా, ఆయన గొప్ప దేవుడు అంటుంది, ఆయన అంత ప్రేమ కలిగినోడా అని ఈ చిన్నోడు బయటికి వెళ్ళి యేసయ్యను ఆరాధించడం మొదలుపెట్టి కాలక్రమంలో దేవుని పాత్రగా మారి సేవ చేసాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఎలాంటి అక్కరలున్నా, ఎలాంటి అవసరాలున్నా నా తండ్రి మాటిస్తున్నాడు, మీకు వాగ్దానం చేస్తున్నాడు. పొద్దున్న పాప క్షమాపణ కొరకు అడిగావుగా, నా రక్తంతో నిన్ను కడిగాను, నీ జీవితంలో నీకు భారంగా ఉన్న పరిస్థితులన్నిటినీ నేను నీకు అనుకూలంగా మార్చబోతున్నాను. నూతన బలాన్ని నీకు కలుగ చేస్తాను, వ్యాధులు నిర్మూలమైపోతాయి, సేవ కూడా నీ సంఘము అభివృద్ధి కాబోతుంది. నా బలంతో నడిపిస్తున్నా, ఇక నుండి నా జ్ఞానం నీకు ఇస్తున్నా, నీ ప్రయాసకు మించిన ప్రతిఫలం నా కృపతో నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మాట ఇస్తున్నాడు. అయితే మనం ఏ ప్రేమ అందుకే అన్నాడు 1 కొరింథీ 14:1 అనుకుంటా, ప్రేమ కలిగి ఉండడానికి, అక్కడ కూడా గ్రీకులో ఉంది, అగాపే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. స్టోర్జియో, ఫిలియానో, ఎరాసో కాదు, అగాపే. అది అందరి వల్ల కాదు. అయితే పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవునితో మనం నడుస్తున్నప్పుడు మీలో ఇప్పటికీ చాలామంది, ఇటు దైవజనుల్లో ఇటు మీలో దేవుడి కృపలో ఆ అంతస్తుకు చేరుకున్న భక్తుల్ని మేము చూస్తున్నాం కనులారా. అందును బట్టి దేవుని నిండు మనసుతో మహింపరుస్తున్నాను. హల్లెలూయా.